ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు. 45 సంవత్సరాలుగా ఎంతో మందికి శ్రీ విద్యా ఉపాసన గురించి శిక్షణ ఇచ్చిన వారు శ్రీ 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 గురు కరుణమయ్య గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆధ్యాత్మికంగా మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. నగల విషయానికి వస్తే ఆడవారికి నగలు ఆభరణాలు అంటే చాలా పిచ్చి. ముఖ్యంగా పాతకాలంలో తీసుకుంటే గనక 7 వారాల నగలు అని చెప్పి వంశపారంపర్యంగా వస్తుంటాయి అని కూడా వింటుంటాం. మేమైతే ఇప్పుడు సినిమాల్లో వినటం ఇదంతా 7 వారాల నగలు మా అమ్మవి మా అత్తయ్యవి తర్వాత మాకు వచ్చాయి ఇలా వినటం, కానీ మేమైతే చూడలేదు. కానీ పాతకాలంలో ఇలాంటి ఆచారం ఉండేది అని చెప్పి విన్నాం. అయితే ఇది కూడా ధార్మికంగా ఏమైనా ప్రయోజనం ఉందా? అలా ఒక ఆధ్యాత్మికంగా ధార్మికంగా ఆలోచించే ఈ సాంప్రదాయాన్ని పెట్టారా? ఎలా వచ్చింది గురుగారు 7 వారాల నగలు అనే కాన్సెప్ట్? చెప్పనా మీకు? అసలు చెప్పండి. బంగారం ధర ఎంతో తెలిసే కూడా ఈ క్వశ్చన్ అడగచ్చా మీరు? మొగాళ్ళ గుండెలు గుబేలు అంటాయి. ఒక్క నగ చేయించడానికే బంగారం అంత ఎత్తునుంది. అవును. ఎక్కడి నుండి మొదలెట్టాలంటే మనిషికి ఆధ్యాత్మికంగా ప్రాపంచికంగా ముందుకెళ్ళాలంటే రంగు, తను వేసుకున్న బట్టలు, తను ధరించి లోహం, బంగారం, వెండి, ధరించి చోటు అంటే ఏ ప్రదేశంలో ధరిస్తున్నారు, ఇక్కడ ధరించే రోజు ఏ రంగు ఏ లోహంతో చేసింది, ఇదంతా కూడా లోహ శాస్త్రం, సాముద్రిక శాస్త్రం, చాలా శాస్త్రాలు ఉన్నాయి. సర్వారుణ అనవద్యాంగి సర్వాభరణ భూషిత అని లలితా సహస్రనామంలో చెప్తారు. సర్వాభరణ భూషిత, అన్ని ఆభరణాలు అలా చేసేది. పూర్వకాలంలో ఆడవాళ్ళు 7 వారాల నగలు వేసుకున్నారంటే 7 గ్రహాలకి దాన్ని అనుసంధానం చేసేవారు. అంటే ఈ రంగు వేసుకుంటే ఆ గ్రహం యాక్టివేట్ అవుతుంది అని నమ్మకం, నిజం కూడా ఉంది. అంటే ఆదివారంతో మొదలెట్టి కెంపులు కొంచెం ఎరుపు రంగులో ఉంటాయి కదా, ఆ కెంపులతో ఉన్నటువంటి దుద్దులు కానీ హారాలు కానీ ధరించి సూర్యుడిని యాక్టివేట్ చేసుకుంటారు. అంటే ఏమిటంటే నిజంగా అక్కడ సూర్యగ్రహం ఉంది, చంద్రగ్రహం ఉంది, దానికన్నా ఒక ఎనర్జీ. చాలాసార్లు చెప్తాను మీకు, భగవంతుని గురించి అర్థం చేసుకోవాలంటే ఒక బ్రాడ్ ఎనర్జీ, ఆ ఎనర్జీలో కొన్ని పాకెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సూర్యుడికి సంబంధించిన ఎనర్జీని నేను ట్యాప్ చేయాలంటే ఈ ఎరుపు రంగుతోటి నేను ట్యాప్ చేయొచ్చు. కెంపులు నేనేంటే ఆడవాళ్ళు ఆభరణాలు వేసుకుంటారు. దానివల్ల ఏమిటి అంటే సూర్యుడు ఏంటి? చైతన్య స్వరూపం. ఎప్పుడు యాక్టివ్గా, కాంతివంతంగా, ఎక్కడ నీరసం లేకుండా, పొద్దున్నే ఆ రోజుల్లో చాకరీ ఎక్కువ ఉండేది కదా, అలా గుండెలు కలపడం, ఆ ఓపిక, ఆ చైతన్యము వచ్చేది. శరీరం కాంతివంతంగా ఉంటుంది. అందుకే ఇక్కడ కూడా పల్స్ అంటారు. ఈ పల్స్ ప్రదేశంలో బంగారం ఉండాలంటారు. కెంపుల సంగతి వదిలేయండి, బంగారం ఉంటే ఈ బంగారము సూర్యుడికి కనెక్ట్ అవుతుంది, వెండి చంద్రుడికి కనెక్ట్ అవుతుంది, రాగి మార్స్కి కనెక్ట్ అవుతుంది, ఇంకపోతే కంచు బుధగ్రహానికి కనెక్ట్ అవుతుంది. ఇలాగ ఒక్కొక్క తగరం బృహస్పతికి కనెక్ట్ అవుతుంది, సీసం ఏమో శుక్రుడికి కనెక్ట్ అవుతుంది, ఇనుము రాహు, శని రాహు, వాటికి పంచలోహాలు కేతు, ఇలాగ లోహాలు కనెక్ట్ అవుతాయి. ఆ రకంగా చూస్తే ఇక్కడ పల్స్ పాయింట్లో బంగారం ఉంటే అసలు మీ ఇంట్లో మీ వారికి చెప్పాలి, మీ ఇంట్లో లక్ష్మి కలకళ్ళాడుతూ డబ్బులు తోగాలి అంటే ఆడవాళ్ళకి ఎక్కడ నగలు వేయించాలో ఆ పురుషుడికి తెలియాలి. అసలు ఇక్కడ మంచి బంగారు నగలు వేసుకుంటే ఈ పల్స్ పాయింట్ లో సూర్యుడికి కనెక్ట్ అవుతుంది. అంచేత అది కెంపుల్లో చేసుకునేటప్పటికి ఇంకొంచెం పవర్ఫుల్ గా ఉంటుందని ఆ చైతన్యం కోసం ఆదివారం నాడు కెంపులు. ఇప్పుడు మనం బంగారు ఆభరణాల్లో ఏదైతే కెంపు పచ్చ అని స్టోన్స్ చూస్తున్నామో అదే కదా గురు? అదే దుద్దులు, కెంపు దుద్దులు. పోతే సోమవారంకి వచ్చేటప్పటికి చంద్రుడు, ఆ చంద్రుడిని కనెక్ట్ చేయాలంటే తెలుపు అంటే ముత్యం. అవును. చంద్రమా మనసోజ్జాత చక్షో సూర్యోజాయత్ అని చెప్తారు. అంటే చంద్రుడు మనస్సుకి అధిపతి. అంచేత
ఈ అత్తగారు వాళ్ళు కంబైన్డ్ ఫ్యామిలీస్ కదా, అవును ఇంత గొడవలు భరించాలంటే మనశ్శాంతి ఉండాలి, మనసు కుదురుగా ఉండాలి ఆ రోజుల్లో ఆడవాళ్ళకి. అవును అంటే మనస్సుని నేను కంట్రోల్ చేసుకోవాలి అంటే చంద్రుడు కనెక్ట్ అవ్వాలి కాబట్టి ముత్యాలతో చేసిన బంగారు ఆభరణాలు ఆ రోజు వేసుకునేవారు. ఓకే సోమవారం నాడు ముత్యాలు. ఆ, ఇకపోతే మంగళవారం నాడు వస్తారు. అవును ఇక్కడేంటి పగడాలు. ఉమ్, అది మార్స్ అంటే అంగార గ్రహానికి కనెక్ట్ అవుతుంది. ఆహా, అదేంటి కమ్యూనికేషన్ స్కిల్స్, ఉమ్, ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి ఇది చాలా అవసరం. అవసరం. అందులో ఆడపిల్లకి అత్తారింట్లో ఎలా మాట్లాడాలో తెలియదు. అవును అసలు నా దృష్టిలో అంటే జ్యోతిష్కులు అందరూ తిడతారేమో కానీ కుజదోషం అంటే ఆ, ఈ అబ్బాయికైనా అమ్మాయికైనా అమ్మాయికైనా ఎలా మాట్లాడాలో తెలియదు. అవును వాళ్ళకి కుజదోషం ఉన్న వాళ్ళే చేయాలంటాడు. ఉమ్, ఉమ్, అంటే దొందు పడి ఉంటారు మూల, వీడికి తెలియదు ఆవిడికి తెలియదు, ఈవిడికి మాట్లాడడం తెలియకుండా వాడు ఉద్దండు రైతు నొక్కి పారేస్తాడు. అంతే కదా. ఈ రకంగా లాజికల్ గా నాకు కంక్లూడ్ బాగానే ఉంది అనిపించింది. అంచేత పగడాలు పెట్టుకుంటే అది మార్స్ కి యాక్టివేట్ చేసి ఉమ్, ఉమ్, అది మనకి కమ్యూనికేషన్ స్కిల్స్, ఎలా మాట్లాడాలి, ఉమ్, నలుగురితో ఎలా ఉండాలి, అవును. దానికోసం పెట్టుకునేవారు. ఇకపోతే ఉమ్, మంగళవారం అయిపోయింది, బుధవారం నాడు పచ్చలు. ఉమ్, పచ్చళ్ళు అంటే సస్యశ్యామలం అంటారు కదా, అవును బుధుడిని యాక్టివేట్ చేయడానికి పచ్చలు విడదీస్తారు, పచ్చలతో. ఉమ్, దానివల్ల ఏంటంటే ఆ ఇంట్లో ఎప్పుడు సస్యశ్యామలంగా ఉండి ఉమ్, లక్ష్మీ కటాక్షం కూడా ఉంది, ఆ, పిల్లలకి తెలివితేటలు చాలా అభివృద్ధి చెందుతాయంటారు. ఉమ్, బుధవారం నాడు పచ్చలు వేసుకోవాలి. ఉమ్, చేసుకుంటారు. కాకపోతే గురువారం ఆ, పగడాలతో చేసింది ఆహా, వేసుకుంటారు. అది బృహస్పతి. ఉమ్, బృహస్పతి తెలుసు మీకు, ఉమ్, హయ్యర్ నాలెడ్జ్కి సంకేతం. ఉమ్, ఆధ్యాత్మికంగా మనకు కుదురుగా ఒక ధ్యాస ఏర్పడాలన్నా కూడా సర్వతోముఖాభివృద్ధి అంటారు, ఆల్రౌండ్ ప్రాస్పరిటీ. ఆహా, అంటే అటు ఇహము పరము కూడా ఇచ్చేది పగడం. ఈ పగడపు వేసుకుంటే. పగడాల దండ సాధారణంగా అనుకుంటారు అందరూ, పగడాల దండని సన్యాసులు వేసుకుంటారేమో, అన్ని వదిలేసిన వారు రంగు చూసి అనుకుంటారు కానీ అవును అది బృహస్పతి. అక్కడే ఉన్నాడు కుబేరుడు కూడాను. ఉమ్, అంటే ఏంటి, జ్ఞానము ఉంది, డబ్బు ఉంది, ఇహము పరము రెండు అక్కడే ఉన్నాయి ఉత్తర స్థానంలో. అవును అవును గురువు. ఆ రకంగా పగడాలు వేసుకుంటారు. ఇంకపోతే శుక్రవారం నాడు వజ్రాలతో చేసిన నగలు వేసుకునేవారు. అది శుక్రుడు భోగకారకుడు. ఉన్నది 10 రూపాయలైనా 10 రూపాయలు అనుభవిస్తే అది భోగమైన ఆ దృష్టిలో. అంతే. 1 కోటి రూపాయలు ఉండి ఇంకో 1,00,000 కోసం దయచేస్తే వాడు బికారనమాట. అంచేత ఉన్న సంసారంలో ఒక గదైనా 2 గదైనా చక్కగా నీట్గా పెట్టుకుంటూ భోగంగా ఉండేటటువంటి, భోగాన్ని అనుభవించేటువంటి తృప్తిగా. ధర్మరాజు చెప్తారు చూడండి, యక్షుడు కృష్ణ, ప్రపంచంలో ఎవడు బాగా ఆనందంగా ఉన్నవాడంటే తృప్తి గలవాడు అని చెప్తాడు. ఆ తృప్తి భోగము ఇచ్చేది శుక్రుడు. చివరిగా శనివారం నాడు నీలం మణులతోటి ధరించిన పొదిగిన నగలు నీలమణులు అంటారు. అది మన ఎవరికి, శనీశ్వరుడికి కనెక్ట్ అవుతుంది. అంటే ఏంటి, విఘ్నాలన్నీ ఒక శనీశ్వరుడు అంటే ఏంటి, చిన్న పనికి ఎక్కువ కష్టపడటం. ఎంత చిన్న పని అయినా సరే ఓ పట్టాన్ని అవరదు, పోస్ట్పోన్ అయిపోతూ ఉంటాయి, ఎక్కువ కష్టపడతాయి, శారీరక శ్రమ కలిగించేవాడు. అంచేత ఆ విఘ్నాలు తొలగి అనుకున్న పనులన్నీ అవ్వడానికి ఇది ధరించేవాడు. కాకపోతే ఇలా 7 వారాలు 7 నగలు ధరించేవాడు. ఆ రోజుల్లో ఆ నగలు ధరించారంటే కేవలము నగ ధరించడమే కాదు, ఆ నగ నాకు ఏది ఇస్తుందో దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించేవారు. బట్ ఈ రోజుల్లో నేను అది చెప్పానంటే ప్రతి ఒక్కళ్ళు అయితే అమ్మ నాకు ఏదో చేస్తుంది అదో చేస్తుంది అనుకుంటే రాదది. ఆ రోజుల్లో జీవులకి ఈ రోజుల జీవులకి తేడా ఏమిటంటే వాళ్ళు దేన్ని ఉపాధి మీద జీవితాన్ని ఆధారపెట్టుకోలేదు, అదేమిస్తుందో చూసి దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించేవారు. కాబట్టి ఉమ్మడి సంసారం అయినా సరే, ఉమ్మడి కుటుంబాలైనా సరే, ఒక్క మనిషి నెగ్గుకుంటూ వచ్చిందంటే కారణం 7 వారాల నగలు కొంతవరకు దోహదపడ్డాయి. 7 వారాల నగలు ధరించి ఆ గ్రహాలకు కనెక్ట్ అయితే వాటి జపం కూడా చేసుకునేవారు. అతి మెయిన్. ఉక్తి నగలు ధరించడమే కాదు, 7 వారాల నగలు అంటే అదొక సరదా, నాకు ఈ నగలు ఉన్నాయని.
ఇప్పుడు బంగారం కూడా ఎంత ఉండేదండి, ఇంత ఖరీదు కాదు. కోర్స్ ఆ రోజుల్లో ఆ మాత్రం సంపాదన రూపాయి, కూడా అప్పట్లో తక్కువే కదా గురువుగారు. అదే ఆ సంపాదన కూడా తక్కువే. అవును. కానీ ఇతరమైనటువంటి మనకి ఖర్చులు లేకపోవడం వల్ల వెసులుబాటుగా ఉండేది. ఇప్పుడు ఎంత ఈజీగా మనం సంపాదిస్తున్నామో అంత ఈజీగా ఖర్చు పెట్టేస్తున్నాం, అంత రేట్లు ఎక్కువ అయిపోయినాయి. ఈ 7 వారాల నగలు వేసుకున్నా వేసుకోకపోయినా ఒక్క వారం నగ ఓ ముత్యపు గొలుసు వేసుకుంటే మనకి చాలు ఈ రోజుల్లో. ఎందుకంటే ముత్యం దేనికి కనెక్ట్ అవుతుంది? చంద్రుడు. ముందు మైండ్ కంట్రోల్లో ఉంటే మొత్తం సగం గొడవలు వదిలిపోతాయి, మిగతా అన్నీ. అంచేత ఆ రోజుల్లో 7 వారాల నగలు సాగింది. ఈ రోజుల్లో నగల మీద దృష్టి పెట్టకుండా ఒక ముత్యపు గొలుసో ఏదో ఒక్క నగ ధరించి 7 వారాల నగలు ఇచ్చే జ్ఞానాన్ని మనం ఇప్పుడు ప్రతిరోజు మనం పాటించగలిగితే సంసారాలు బాగుంటాయి. గురువుగారు, ఇప్పుడు 7 వారాల నగల్లో కూడా మీరు చెప్పిన ప్రతిదీ కూడా ముత్యం, పగడం, వజ్రం అని చెప్పి రకరకాలుగా, కెంపులు, ఇలా రకరకాలుగా ఉన్నాయి కదా. అయితే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే స్టోన్లకు ప్రాధాన్యత కన్నా కూడా ఎక్కువగా బంగారంతోనే అమ్మవారుల రూపాలు ఎక్కువగా చేయటం అయితే చూస్తున్నాం. లక్ష్మీ అమ్మవారిదని, గణపతిదని, ఎవరి ఇష్ట దైవం అయితే అట్లా రూపం అమ్మవారిది కానీ స్వామివారిది కానీ చేయించి మనం ఒంటిపైన ధరించడం కరెక్టే అంటారా? ఒక రకంగా కరెక్టు, ఒక రకంగా తప్పు. ఏంటంటే నా ఒంటి మీద అమ్మవారు ఉంది అని ధ్యాస ఉంటే, అమ్మో నేను ఇలా శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, అలాంటి పనులు చేయకూడదు, ఇలాంటి పని చేయకూడదు, ఒక జాగ్రత్త ఉంటుంది నాకు. హృదయస్థానంలో లక్ష్మీదేవి. అందుకే పూర్వకాలంలో దేవుళ్ళ పేర్లు ఎందుకు పెట్టేవారంటే, మహాలక్ష్మి అంటే మహాలక్ష్మి పెద్ద బొట్టు పెట్టుకుని ఆభరణాలు పెట్టుకుని ఉండాలి. చింపులు జుత్తు వేసుకుని అతను బొట్టు లేకుండా ఉంటే మహాలక్ష్మి పేరేంటి? అంచేత ఒక పేరు నీ బాధ్యతను గుర్తు చేసే విధంగా అది పెట్టేవారు. అలాగే ఈ ఆభరణాలు ధరించి $1 ఏదో పెట్టుకున్నారనుకోండి, అమ్మో అమ్మవారు ఇక్కడ ఉంది అన్న ధ్యాస ఉంటే పర్వాలేదు. కానీ అది ఉండట్లేదు. ఎంత పెద్ద డాలర్ ఎంతమందికి చూపిద్దాము అన్న దృష్టితో వెళ్తుంటే తప్పే. మరి అలాంటి దృష్టి ఉన్నప్పుడు తప్పే. కానీ ఇప్పుడు నా చేతికి వెంకన్నబాబు ఉంగరం ఉంది. ఒక రకంగా అసలు నేను ఆభరణాలు పెట్టుకోను. నా శిష్యురాలు ఎవరు వెళ్ళిపోయారు. ఆవిడ జ్ఞాపకార్థం ఆవిడ నాకు గురువుగారు నా గురించి నాకు పుట్టినరోజు పెట్టుకోండి, నేను ఎప్పుడు వెళ్ళిపోయినా నా గుర్తుండాలన్నారు. ఎందుకన్నారో తెలీదు, ఆవిడ వెళ్ళిపోయారు. అందుకోసం పెట్టుకుంటున్నాను. ఇదేంటంటే ఎప్పుడైనా చూసుకుంటే వెంకన్నబాబు ఉన్నారు అని, ఇది తలకిందులుగా ఇలా ఉంటే చెయ్యి ఎప్పుడు ఇలాగే ఉంటుంది కాబట్టి సరైన నిలువుగా ఉండాలి, ఇలా పెట్టుకోకూడదు, ఆయన తలకిందులుగా ఉంటాడు అన్న ప్రాణంతో ఉన్న భావం ఉంది కాబట్టి నాకు ఇది ఉపయోగపడుతుంది. అంతేగాని ఏ పని చేసినా సరే ఇలా చూసుకుని ముద్దు పెట్టుకోవడాలు, ఈ సినిమాలో కామెడీ యాక్టర్లు చేస్తారు, అలాంటివి చేయాల్సిన అవసరం లేదు. పెద్దానికి మనం ఇలా అనుకుంటాం, అది ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు. కాకపోతే కళ్ళకు అద్దుకోండి, పొద్దున్నే లేవగానే మంచి ఉంటే మంగళసూత్రం కళ్ళకు అద్దుకుని అలవాటు ఆ రోజుల్లో మా అమ్మకు ఉండేది. ఇప్పుడు కనీసం మెడలో వేలాడి ఆ లక్ష్మీదేవినైనా సరే కళ్ళకు అద్దుకొని పొద్దున్నే లేచి ఆ లక్ష్మీదేవిని చూసి అదృష్టం నాకు కలుగుతుంది అనుకుంటే ఈ రూపులు ధరించవచ్చు. కానీ కేవలము నేను ఒక షో కోసము ఎంత పెద్ద లక్ష్మీదేవి పథకం అయితే అంత స్తోమత చూపిస్తున్నా అంటే అలాంటిది అంత మంచిది కాదు. గురువుగారు, ఇప్పుడు మీరు మంగళసూత్రం అన్నారు కదా, ఇందాక మీరు చెప్పిన ముత్యము, పగడము ఇవి కూడా మంగళసూత్రంలో పక్కన పూసలు గుచ్చి వేస్తుంటారు కదా, ఇవి వేయటం వెనకాల కూడా ఇప్పుడు మీరు చెప్పిన గ్రహాలని యాక్టివేట్ చేయడం కోసమైనా ఇంకేదైనా రీజన్ ఉందా? గ్రహాలు ఉన్నాయి. ఒక రకంగా ఒక్కొక్క రంగు ఒక్కొక్క శుభాన్ని కలిగిస్తుంది. పగడం వేస్తారు, పగడం నల్లపూసలు వేస్తారు. నల్లపూసలో నీలలోహిత అన్న ఒక దేవతని ఆవాహన చేసుకుంటాం. ఆ నీలలోహిత అనే దేవత కుటుంబాన్ని రక్షిస్తుంది. అందుకే ఇప్పుడు పోయింది కానీ కుత్తు కంచు అని ఒక ఉండేది, మీ అమ్మమ్మలందరూ వేసుకున్న గుర్తుందా? నల్లపూసలా గుర్తు. ఇక్కడ ఆ పెండెంట్ ఇలా కుత్తుకి తగిలి ఉండేది. ఎందుకు? ఈ స్వరపేటికి బంగారం తగినప్పుడు మాట తీరు బాగుంటుంది. ఈ చుట్టూరా ఉన్నటువంటి నల్లపూసల వల్ల నీలలోహిత అన్న దేవత ఆ కుటుంబాన్ని రక్షిస్తుంది అన్న నమ్మకం. కనీసం అది వేలాడి తీసుకున్నా కూడా నల్లపూసలు ఉంటే మంచిది.
ఆ రకంగా నలుపు అక్కడ పెట్టాడు. పెట్టి ఒక పగడం ఎందుకు పెట్టాడంటే త్యాగ గుణం. వేరేలా కనెక్షను బృహస్పతి కనెక్షన్ అది వేరే విషయం. మనకేంటే త్యాగ నిరతి. ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఎప్పటికీ స్త్రీకి కావాల్సింది ఏంటి? క్షమ. భూదేవికి ఉండాల్సినటువంటి క్షమ, అన్కండిషనల్ లవ్. అంటే గోపికి కృష్ణుడి మీద ఎలాంటి ప్రేమ ఉందో అలాంటి ప్రేమ అంతే. ఇలాంటి తిడతారేమో మీ వాళ్ళందరూ నన్ను. నేను వాళ్ళకి ఉన్నాయి, నేను మగాళ్ళకి చెప్తాను, వాళ్ళని వదలలేనప్పుడు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఆడవాళ్ళకి చెప్తున్నాను. మగాళ్ళు ఇంకా ఎక్కువ చేయాలి అసలు. గోత్రం వదులుకుని, పేరు వదులుకుని, ఇంటి పేరు వదులుకుని మన ఇంటికి వచ్చిందంటే మట్టెలు పెట్టేటప్పుడే కాళ్ళు పట్టుకున్నాడు, మర్చిపోతున్నాడు వీడు కదా. ఫస్ట్ కాళ్ళు పట్టుకున్నాడు, నా ఇంటికి వస్తున్నావు తల్లి అని. అది మర్చిపోయాం మనం. ఆ రకంగా నల్ల పూసల వల్ల నీలలోహిత అన్నది వచ్చినట్లు ఈ పగడం వల్ల త్యాగ గుణం. ఇందాక చెప్పినట్టు స్త్రీకి కావాల్సింది క్షమ, అన్కండిషనల్ లవ్, నిబంధన రహిత ప్రేమ. తర్వాత త్యాగ గుణం. తనకున్నా లేకపోయినా త్యాగం చేసి, సంసారం కోసం త్యాగం చేసే గుణాలు ఉంటేనే స్త్రీని శక్తి, ఆదిశక్తి కింద వర్ణించాడు. అందుకే స్త్రీ హోమం చెయ్యక్కర్లేదన్నారు. మనవాళ్ళు చెయ్యకూడదంటున్నారు కానీ స్త్రీ హోమం చెయ్యక్కర్లేదు, రుద్రం చదవక్కర్లేదు, పురుష సూక్తం చదవక్కర్లేదు. ఎందుకంటే ఇది చదివితే ఏ గుణాలైతే అలవడతాయో అవన్నీ పెట్టుకున్నదే స్త్రీ. అందుకే అమ్మవారి స్వరూపం అది. అంచేత మంగళసూత్రాల మధ్యలో అది వేసినందువల్ల ఆ శక్తి వస్తుందని ఆ రోజుల్లో నమ్ముకున్నారు. కాబట్టి అది ఒకదానొకటి తగలకుండా కూడా అది గ్యాప్ ఇచ్చి పుట్టింటారు, మెట్టింటారు అని చెప్పేసి అది మెయింటైన్ చేస్తుందని ఏమో ఉంటాయి. అది కూడా ఈ వక్షస్థలాన్ని దాటి కిందకి రాకూడదు, పైకి అందరికీ కనబడేట్టు ఉండకూడదు అని కొన్ని నిబంధనలతో పెట్టేవారు. అందుకే మంగళసూత్రం కట్టిప్పుడు ఇలాగ పట్టుకోమ్మా అని పెళ్లి కూతురు పెట్టి తల వంచుకుంటారు, అది కిందకి జారిపోకుండా అన్నమాట. అదా రీజన్ గురువు గారు. హృదయ స్థానంలో ఉండాల్సినట్టు ఇది మంగళసూత్రం ఇంకోటికి కనబడకుండా ఉండాలి. భర్తకు ఒకడికే కనబడాలి మంగళసూత్రం, ఇంకోటి కనబడ. ఆ రోజుల్లో, ఇప్పుడు నేను కండిషన్ కింద చెప్పట్లేదు, ఆ రోజుల్లో అలా పాటించేవారు అంతే. అందువల్ల మంగళసూత్రం మధ్యలో పొగడము అండ్ నల్ల పూసలు వేసుకోవడం మానవాయి. అయితే గురుగారు, ఇప్పుడు ఆ మంగళసూత్రం, ఈ పూసలు ఇవన్నీ కలిపి కట్టేటప్పుడు కూడా చాలా మంది పసుపు తాడుకే కట్టాలి అని చెప్పి కడుతుంటారు. ఈ మధ్య కాలంలో చాలా మంది ఊరికే ఎవరు మారుస్తారు అని చెప్పి డైరెక్ట్ బంగారం షాప్లోనే రాగి తీగతోటి అల్లించడం లాంటివి చేస్తున్నారు కదా. అలా చేయకూడదు, భార్యాభర్తల బంధం దృఢం అనేది ఉండదు అలా చేయటం వల్ల అని కూడా కొన్ని మాటల్లో వింటున్నాం. ఏమంటారు మీరు దాని గురించి? మా అమ్మగారి రోజుల్లో పసుపు తాడుతోటే కట్టుకునేవాడు. ఆ రోజుల్లో మరి క్వాలిటీ ఆఫ్ ది తాడు బాగుందో ఏమో తెలియదు కానీ ఎప్పుడో కానీ పెరిగేది కాదు. పెరిగితే పోయింది, ఏముంది ఇంకోసారి మళ్ళీ కట్టుకునేవారు అంతే. ఎందుకంటే పసుపు తాడు అన్న పేరు మనకి మొదటి నుండి ఉంది. ఆ పసుపుతో ఉన్నటువంటి ఒక మంగళకరమైనటువంటి శుభం మనకి జరగాలి అనే దీంట్లో కాస్త లావుగా ఉన్న తాడు తీసుకుని దానికే కట్టేవారు. ఇప్పుడు మీకు జ్ఞాపకం ఉందో లేదో, పెళ్లిలో ముందు నెక్లెస్ లా చేసేరు, పసుపు తాడు కట్టి 16 రోజుల పండగ తర్వాత దాన్ని తీసి మళ్ళీ పగడము అన్ని వేసి మంగళసూత్రంలో వేస్తారు, అవునా కదా? అప్పుడు ఎందుకు పసుపు తాడు వేయాలి? దానిలో ఏదో అర్థం ఉంది కదా. ఆ మంగళమైనటువంటి ఆలోచనలు రావాలి, మంగళమైనటువంటి కార్యాలు జరగాలి, ఇంట్లో అన్ని మంగళకరంగా ఉండాలి అన్నటువంటి ఆ ఉద్దేశంతో ఈ పసుపు తాడుని వేస్తారు కదా. పసుపు తాడుతో కట్టుకోవడం శ్రేష్టం. అలాగని బంగారంతో కూర్చేస్తే తప్పు అని చెప్పట్లేదు, ఒకటి మిస్ అవుతున్నాం, అది గమనించాలి. ఆ చిన్నది మిస్ అవుతున్నాం. ఓకే గురుగారు, మనం ఎంత స్తోమత ఉన్న వాళ్ళమైనా సరే బంగారంతో రకరకాల వస్తువులు చేయించుకుంటాము. తల నుంచి మనం చేతుల దగ్గర నుంచి చెవులకు పాపడ బిళ్ళలని, వడ్డాలని రకరకాలుగా చేయించుకుంటాం. కానీ కాళ్ళ విషయానికి వస్తే మాత్రం బంగారం పట్టీలని, మెట్టలే అని ఇలాంటి కొంతమంది చేయించుకుంటారేమో, కానీ అలా వేసుకోకూడదు బంగారం కాళ్ళకి అని చెప్పి అంటుంటారు. నిజంగా అలా వేసుకోకూడదా? ఎందుకని అంటారు? ఇది మైండ్ సెట్ అంటారు. రాజులు బంగారం మట్టెలు, బంగారం పట్టీలు వేసుకుంటారు, మీకు తెలుసో లేదా? అవునా? చాలా వరకు రాజులు వేసుకుంటారు. ఓకే, అది వాళ్ళకి అదొక లక్ష్మి, అక్కడ ఉన్న తప్పు లేదన్న భావం ఏమో తెలియదు. కానీ మనకేమిటంటే ఇక్కడ దిగు భాగానికి వచ్చేటప్పటికి కాళ్ళు, అక్కడ ఈ లక్ష్మీదేవిని
పెట్టుకోకూడదు, బంగారం పెట్టు. ఆ రకంగా చూస్తే వెండిలో కూడా ఉంది ఆవిడ, బంగారంలోనే వెండిలో ఉంది. ఓకే ఓకే. మట్టిలు పెట్టుకున్నప్పుడు వెండే పెట్టుకుంటాం, పట్టీలు వేసుకుని వెండే పెట్టుకుంటాం. కాకపోతే భావన పరంగా చూస్తే ఈ వెండి పట్టీలు అన్నవే ఈ ఇక్కడ ఉన్నట్టు శనీశ్వర స్థానం అంటారు, చీలమండ. అందుకే బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వస్తే కాళ్ళు కడుక్కోమంటారు, పెద్దవాళ్ళు చెప్తారు. పూర్వకాలంలో బకెట్ నీళ్లు ఉండేవి, మేము వచ్చి కాళ్ళు కొడుకొని లోపలికి వచ్చేవాళ్ళం. కాళ్ళు కొట్టుకుండా లోపలికి వస్తే మా అమ్మ తిట్టేసేది, అక్కడక్కడ తిరిగి వస్తావు కాళ్ళు కడుక్కో అనేది. నాకు అర్థమయ్యేదే చెప్పింది మా అమ్మ కనుక నాకు చెప్తున్నాను. ఇక్కడ చీలమండ దగ్గర శనీశ్వర స్థానం. ఊరంతా తిరిగి వస్తే మీరు షూ వేసుకున్నా ఏం వేసుకున్నా సరే ఆ ఎనర్జీని మనం లోపలికి పట్టుకొస్తాం. ఇంక ఇంట్లో ఏం పూజలు చేస్తే లాభం, అంటమంగళం చేసేస్తున్నాం కదా. అందువల్ల కాళ్ళు కొడుకుని అక్కడ ఆడవాళ్ళకి పట్టీలు వేస్తారు. అక్కడ శనీశ్వరుడు యొక్క ప్రభావం రక్షించడం కోసం అని చెప్పి ఆ పట్టీలు, ఆ పట్టీలు ప్రిఫరబ్లీ వెండి, బంగారం. ఒక్కొక్క దానికి కంచు మోగునట్టు కనకంబు మోగున విశ్వదాభిరామ విశ్వరూపం. నాకు డబ్బుంది కదా అని నా గంట బంగారంతో చేయించుకున్నాను, వెండితో చేయించుకుంటే ఆ పర్పస్ కి ఏ లోహం అయితే చెప్పారో ఆ లోహం పెట్టడం శ్రేష్టం, అంతవరకే చెప్తాను. బట్ వీళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారంటే రాజులు కదా, లక్ష్మీ రూపంలో ఎలా ధరించినా పర్వాలేదు అన్నది ఇంట్లో కల్చర్లో వచ్చిందే కానీ శాస్త్రపరంగా ఏమీ లేదు. వేసుకోకపోవడమే ఉత్తమమేమో నా వరకు. ఏ లోహం ఎక్కడ ఏ పర్పస్ కోసం ఉందో దాన్ని ఆ పర్పస్ కోసమే వాడడం. అందుకే ఇండ్లలో కూడా వెండి గంట వాయించద్దర్రా బాబు, టికి 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 అంటే ఏముంటుంది, గంగని మోతే ఆ వైబ్రేషన్స్ వల్ల రాక్షస శక్తులు దూరంగా పారిపోతాయని ఆ రోజుల్లో అమ్మేవారు. అలాగే గడప పసుపు పూస్తే ఆ రాక్షస శక్తులు రావు, కానీ ఎందుకు రోజు పసుపు అని పెయింట్ అని పూసి ఒక ఇలా ఇలా పావేసుకుంటాం. పసుపు రంగే చూస్తున్నాం కానీ పసుపు అన్న పదార్థం మెటీరియల్ మర్చిపోతున్నాం. అంచేత అలా వెళ్లకుండా సో పట్టీలు అంటే వెండి పట్టీలు పెట్టుకోవడం, ఏది ఎలా శ్రేష్టమో అలా ఉపయోగించడమే కరెక్ట్ ధర్మంగా నా వరకు. సంతోషం గురుగారు, నిజంగా మనం టాపిక్ 7 వారాల నగల దగ్గర తీసుకుంటే నిజంగా అన్ని నాకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసేసారు మీ మాటల ద్వారా. ధన్యవాదాలు.